యా ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను ఇప్పుడు. పొద్దున్నుంచి అందరూ చెప్తున్నారు కానీ ఎక్కడ పాజిటివిటీ లేదు సినిమాకి. నేనేం చెప్తున్నానంటే సినిమాలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే వేరే లెవెల్. ఒక మంచి సాంగ్ కూడా, రీమేక్ సాంగ్ కూడా ఒకటి అయితే మనకి సెకండ్ హాఫ్లో ఉంది. అది చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను నేను. సినిమా ఓవరాల్ ఫుల్లీ కమర్షియల్ మూవీ. ఆఫ్టర్ గబ్బర్ సింగ్ ఆ రేంజ్ కమర్షియల్ మూవీ. నెక్స్ట్ ఇందులో నెగిటివ్స్ అంటున్నారు. అది కొంచెం నెగిటివ్ బ్యాచ్, అది నెగిటివ్ రివ్యూ ఇచ్చే బ్యాచ్. అది వాళ్ళ కోసం నేను ఒకటే చెప్తున్నాను, అదనమాట. సో అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోగా వెళ్తుంది స్టోరీలోకి. కామెడీ అదిరిపోయింది పవన్ కళ్యాణ్ గారిది. నెగిటివిటీ ఉండొచ్చండి, అది ఎక్కడ వరకు అక్కడ వరకే ఉండాలి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమన్ గారు బాగానే ఇచ్చారు. అసలు బాగా ఇవ్వలేదు, చండాలంగా ఇచ్చారని చెప్పేసి అన్నారు. సాంగ్స్ కూడా పిక్చరైజేషన్ సూపర్ సూపర్ సూపర్. అసలు శ్రీలీల గారు ఇచ్చిన క్యారెక్టర్ కరెక్ట్గా చేశారు. రాశి ఖన్నా గారు కూడా కరెక్ట్గా చేశారు. తదుపరి క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కరెక్ట్గా చేశారు. ట్విస్టులు కూడా కొన్ని చాలా బాగున్నాయి. సినిమా ఫుల్లీ నెగిటివ్ స్ప్రెడ్ చేసి థియేటర్స్కి వెళ్లకుండా చేస్తున్నారు కొంతమంది బ్యాచ్. సో వాళ్ళకైతే నేను అదే చెప్తున్నాను, ఎవడు ఎన్ని రివ్యూస్ ఇచ్చినా. మీకు తెలుసు పవన్ కళ్యాణ్ సినిమా అంటే పక్క నెగిటివిటీ ఉంటుంది. దట్టు డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన మీద నెగిటివిటీ 100% ఉంటుంది. నచ్చని కొంతమంది బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగుతారు. వాళ్ళు వాగారని మనం సినిమాని వదిలేయడం కరెక్ట్ కాదు. దట్టు ప్రైజెస్ కూడా ఎక్కడ హైక్ ఇవ్వలేదు. నెక్స్ట్ దురంధర్తో వచ్చి పోటీ పడి కూడా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పుడు రెస్పాన్స్ అదిరిపోతుంది. ఫస్ట్ మార్నింగ్ షో కాకుండా మ్యాట్ని ఫస్ట్ షోలు చూసిన వాళ్ళందరూ సినిమా చాలా బాగుంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే అవుట్ అండ్ అవుట్ క్యాక్ ఉన్నాయి. అసలు అదిరిపోయాయి. ఆయన నడుచుకుంటూ వచ్చేది కూడా. అనవసరమైన పొలిటికల్ డైలాగ్స్ ఎక్కడా వాడలేదు. నెక్స్ట్ మనం ఇందులో 100% ప్లస్ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డూబే లేదు ఎక్కడ. అవుట్ అండ్ అవుట్ సినిమా మొత్తం ఆయన ఉన్నారు. సినిమా మొత్తంలో ఎక్కడ ఒక ఫస్ట్ 20 minutes స్టార్టింగ్లో తప్ప మొత్తం సినిమా మొత్తం ఆయన ఉన్నారు. ది బెస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఫ్యాన్స్కి అయితే ఫెస్ట్. నెక్స్ట్ ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళి చూసేయచ్చు అనమాట సినిమాని. సో ఉస్తాద్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 3.5 ఇస్తాను. నిర్భయంగా ఇస్తాను. సినిమా బాగుందండి, వెళ్ళండి. హరీష్ శంకర్ని మరీ అడ్డగోలుగా తిట్టడం మానేసి ఆయన బాగా తీశారు, వెళ్ళి చూడండి.